హ్యాపీ రక్షాబంధన్ అండి అందరికి. మా ఇంట్లో నేను మా చెల్లె, మాకు అన్నదమ్ములు లేరు. మేమిద్దరం చిన్నప్పటి నుంచి మా పిన్ని కొడుక్కే రాఖీ కట్టేవాళ్ళం. చిన్నప్పటి నుంచి కూడా వాడికి రాఖీ కట్టి స్వీట్ తినిపించడం వరకే మాకు అలవాటు. బొట్లు పెట్టడం, హారతులు ఇవ్వడం ఇవేం కూడా చేసేవాళ్ళం కాదు. వీడియో తీసి పెడతాను కదా అని వీడియో కోసం అలాంటివన్నీ చేయలేను. సో ఎప్పట్లాగే రాఖీ కట్టి స్వీట్ తినిపించేశాను. మా తమ్ముడు కూడా నాకు స్వీట్ తినిపించేశాడు. మా తమ్ముడు ఇప్పుడు గుంటూరులోనే చదువుతున్నాడు, ఇంటర్ సెకండ్ ఇయర్. సో పర్మిషన్ తీసుకొని వచ్చి రాఖీ కట్టించుకొని వెళ్ళాడు. నా కోసం అయితే ఒక చాక్లెట్ తీసుకొచ్చాడు. వాడు దాచుకున్న డబ్బులు 500 ఇచ్చాడు. చాక్లెట్ అయితే తీసుకున్నాను గానీ డబ్బులు మాత్రం మళ్ళీ వాడి జోబులోనే పెట్టేసా. తీసుకోమని ఒకటే గొడవ. వాడు ఉండేదే హాస్టల్లో. వాడికి సడన్ గా మళ్ళీ డబ్బులు అవసరం అయ్యాయి అనుకోండి, ఇబ్బంది పడతాడు కదా. కానీ వాడికి గట్టిగా చెప్పాను, గోపి ఇప్పుడు చదువుకుంటున్నావు కాబట్టి వదిలిపెడుతున్నాను, జాబ్ వచ్చిన తర్వాత మాత్రం అడిగి మరీ తీసుకుంటాను రా అని. వాడు వస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను నార్మల్ గా ఇంట్లో పప్పు చేశాను, పప్పుతో ఏం తింటాడులే అని వాడి కోసం వాడికి ఇష్టమైన చికెన్ బిర్యానీ తెప్పించాను. మేము ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలని అందరూ బ్లెస్ చేయండి.